Hello friends, welcome back to my channel. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ పొద్దున్నే లేచి బాల్కనీలోకి వస్తే మంచు పట్టేసినట్టు అయిపోయిందండి. ఎంత ఫాగ్ ఉంది అంటే కింద ఏముంది అన్నది అసలు క్లియర్గా కనిపించట్లేదు. అండ్ ఈ ఫాగ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు జనరలీ ఏంటంటే నేను బాల్కనీ నుంచి చూస్తాను అనమాట, వాళ్ళ కార్ పాస్ అవ్వటం. ఇవాళ అసలు ఏమీ కనిపించట్లేదు. సో కానీ చూడటానికి మాత్రం ఎంత అద్భుతంగా ఉందండి, ఏదో హిల్ స్టేషన్లో ఉన్నట్టు ఉంది. పూణే హ్యాస్ ద బెస్ట్ వెదర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా వ్లాగ్లోకి అయితే స్టార్ట్ అయిపోదామండి. ఇవాళ మా అమ్మాయి టిఫిన్ బాక్స్లోకి అనేసి మెంతి కూర పరాటాస్ చేస్తున్నాను. సో దీనికి ఏంటంటే 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటాము. అండ్ వాము, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుంటామండి. అండ్ సన్నగా తరిగిన మెంతికూర అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కానీ నాకేంటంటే ఉల్లిపాయలు వేసేసరికి ఒక్కొక్కసారి పరాటా విరిగిపోతూ ఉంటుంది. అందుకని నేను ఓన్లీ మెంతి కూర మాత్రమే వేస్తాను. దీన్నంతా చక్కగా ఒక డోలాగా ప్రిపేర్ చేసేసుకొని, మరీ గట్టిగా ఉండకూడదు, అట్లాగని మరీ లూజ్గా ఉన్నా కూడా మనకు పరాటా అన్నది రాదు. సో మీడియం కన్సిస్టెన్సీలో దాన్ని డో చేసి కొంచెం రెస్టింగ్ టైం ఇవ్వండి. 5-10 minutes రెస్టింగ్ టైం ఇచ్చినాక ఇంక మనం పరాటాస్ చేసుకోవటమే. పరాటాస్ అన్నది ఇది మెంతికూర కాబట్టి కొంచెం చేదుగా ఉంటుందండి. కానీ మనం ఆవకాయ పచ్చడి కానీ మాగాయ పచ్చడి కానీ కొంచెం పుల్లపుల్లగా కారంగా ఏమైనా వేసుకున్నాం అనుకోండి, అసలు అద్భుతంగా ఉంటుంది. వింటర్స్లో ఎస్పెషలీ ఫ్రెష్గా మెంతికూర వచ్చినప్పుడు ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా చేయొచ్చు, లేదా మీరు కూర వేసుకొని దీన్ని లంచ్కి కూడా తినచ్చు. హెల్దీ ఆప్షన్ ఫర్ కిడ్స్ అండ్ ఫర్ యూ ఆల్సో. అండ్ ఈ పరాటాస్ని నెయ్యితో కానీ బటర్తో కానీ వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఇవాళ ఏంటి అంటే నేను నా కాస్మెటిక్ షెల్ఫ్ అన్నది చాలా మెస్సీగా అయిపోయింది. అండ్ డస్ట్ మాకు చెప్పాను కదండి, చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షనే. అండ్ నేనేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు తలుపులన్నీ బాగా ఓపెన్ చేసి పెట్టుకుంటాను, నాకు గాలి రావాలి అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే డస్ట్ ప్రతి నూక్ అండ్ కార్నర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవాళ అన్నీ తీసి నీట్గా వైప్ చేసుకొని కాలినేసి క్లీన్ చేసుకొని, దాని తర్వాత అన్నీ మన బొట్లు ఇవన్నీ కూడా మెస్సీగా అయిపోతూ ఉంటాయి కదండి, రోజు పెట్టుకుంటాము, కొంచెం చిందరవందరగా అయితే అయిపోయినాయి. అవన్నీ తీసి ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. బొట్లు అన్నవి నేను జనరలీ అన్నీ యూజ్ చెయ్యం కదా, ఒక్కొక్క రోజు ఏమన్నా వేరియేషన్ కావాలి అంటే పెద్ద బొట్టు, లేకపోతే దోస గింజ షేప్లో ఉండే బొట్లు అవి పెట్టుకుంటూ ఉంటాం. నార్మల్గా సింపుల్ బ్లాక్ బింది చిన్నది పెట్టుకుంటానండి. సో అవన్నీ నీట్గా ఒక ఫైల్ లాగా కంపైల్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకున్నాను. అండ్ నా దగ్గర మేకప్ సామాన్ ఎక్కువ ఉండదండి, కానీ లిప్స్టిక్స్ ఒక్కటి నేను కొంచెం ఉంటాయి నా దగ్గర కలెక్షన్. లిప్స్టిక్స్ అవన్నీ ఏంటంటే ఇట్లాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకుంటాను. అండ్ ఎలాగూ సెట్ చేస్తున్నాను కాబట్టి దాన్ని కొన్ని పెన్సిల్స్ ఉంటాయి కదా, లిప్స్టిక్ పెన్సిల్స్, వాటిని షార్పెన్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆ షార్ప్నర్స్ని కూడా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే ఆ కలర్ రెసిడ్యూ అన్నది దాని మీద ఉండిపోయి అది దేనికో ఒకదానికి అంటుకొని ఆ షెల్ఫ్ అంతా మెస్సీగా అయిపోతుంది. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ ఈ కింద డ్రాలో అయితే నేను అన్ని లిప్స్టిక్స్ అన్నీ పెట్టేసుకున్నానండి. అండ్ కాంపాక్ట్, ఫౌండేషన్ అండ్ బిందీస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. లిప్ బామ్ కూడా ఇక్కడే పెట్టుకుంటాను. అండ్ లిప్స్టిక్స్ పెట్టుకునే ఆర్గనైజర్లోనే నేను ఐబ్రో పెన్సిల్స్, లిప్ లైనర్స్, కాజల్ పెన్సిల్స్ ఇవన్నీ పెట్టుకుంటానండి. సో ఇట్స్ ఈజీ, అన్నీ ఒకే ఆర్గనైజర్లో ఉన్నాయి కాబట్టి ఏ వస్తువు ఎక్కడుందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇమాజిన్ చేయండి, మనం బయటకు వెళ్ళాలి, రెడీ అవుతున్నాం, సడన్గా మనకి ఐబ్రో పెన్సిల్ కనిపించదు, లేకపోతే కాటుకు పెట్టుకుందాం అంటే కాజల్ పెన్సిల్ కనిపించదు అంటే అసలు అది లేకుండా వెళ్ళాలి అనిపించదు ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు భలే ఇరిటేషన్గా ఉంటుంది, మనం రెడీ అవ్వాలి అనుకున్నట్టు రెడీ అవ్వలేకపోతే. అందుకని అన్నీ ఒక్క చోట పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుందండి, కంగారు లేకుండా రెడీ అవ్వచ్చు. అండ్ నేను రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇట్లా ఓల్డ్ టిష్యూ రోల్స్ ఉంటాయి చూడండి, దీనికి ఇట్లా తగిలిచ్చేస్తాను. సో ఏ రబ్బర్ బ్యాండ్ ఎక్కడుందో మనకి
అర్థమవుతుంది. అండ్ వెన్ యూ వాంట్ టు చేంజ్ యువర్ రబ్బర్ బ్యాండ్స్ యూ కెన్ ఇన్స్టంటేనియస్లీ మనం తీసేసుకొని వెళ్ళచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో నేను ఈ సీరం అయితే వాడుతున్నానండి. నాకు ఇది చాలా బాగా హెల్ప్ అయింది. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, క్లారియన్ అన్న బ్రాండ్ ఇదైతే చాలా బాగుందండి. అండ్ ఆల్సో మాయిశ్చరైజర్ అయితే సెటాఫిల్లో 2 టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా డ్రై స్కిన్కి కూడా వచ్చింది. సో దట్ ఈస్ ఆల్సో రియలీ నైస్, చాలా లైట్గా ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్ ఏంటి అంటే ఆ బాటిల్లో ఉన్నది అది కొంచెం అంటే వింటర్స్లో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలోవెరా జెల్ మాత్రం నేను ఫస్ట్ టైం ఫ్యాబ్ ఇండియా వాళ్ళ బ్రాండ్ అలోవెరా జెల్ యూస్ చేశానండి. అది ఉన్నట్టు అసలు ఇంకే బ్రాండ్స్ లేవు. అండ్ ఈసారి ఈ పతంజలి తెచ్చానండి. నాకైతే ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. అస్సలు లేదు, చాలా కెమికలీ స్మెల్ అయితే వస్తుంది దాంట్లో నుంచి. అండ్ ఇట్లా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ ఒక షెల్ఫ్లో పెట్టుకున్నామండి. అండ్ ఇలా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల ఏంటి అంటే మనం పొద్దున్నే రెడీ అవ్వాలి, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఆ టైంలో సెగ్రిగేట్ చేసుకున్నామంటే ఒక షెల్ఫ్లో ఓన్లీ స్కిన్ కేర్, ఒక షెల్ఫ్లో హెయిర్ కేర్, హెయిర్ యాక్సెసరీస్, కొన్ని షెల్ఫ్స్లో డియోస్, అలా స్పేస్ ఉన్నప్పుడు సెగ్రిగేట్ చేసుకోండి. లేనప్పుడు ఇంకా వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ కదా. కానీ ఉన్నప్పుడు ఇట్లా సెగ్రిగేట్ చేసుకున్నాము అంటే ఈజీగా మనకి ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. అండ్ ఈ షెల్ఫ్లో నేను పర్ఫ్యూమ్స్ అన్నీ పెట్టుకుంటున్నానండి. నాకు పర్ఫ్యూమ్స్ ఇష్టము. సో ఒక చిన్న కలెక్షన్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే ఉంటుంది. అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, జస్ట్ చెప్తున్నాను అంతే. బెల్లవీటా అని ఒక బ్రాండ్ వస్తుంది, దాంట్లో చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ ఉంటున్నాయండి. అంటే ఆన్ అ డైలీ బేసిస్ యూ కెన్ యూస్ దెమ్. చాలా చీప్గా ఉన్నాయి. అవేంటి 500కి 4 ఎంతో వస్తున్నాయి అనమాట, బుడ్డి బాటిల్స్. అండ్ ఆన్ అ డైలీ బేసిస్ లైక్ వాకింగ్కి వెళ్తున్నాము లేదా గ్రాసరీ షాప్కి వెళ్తున్నాము, అప్పుడు మనం డియోస్ అంటే మార్నింగ్ స్ప్రే చేసుకుంటాం, అది ఈవినింగ్ వరకు ఎఫెక్ట్ ఉంటుందో లేదో కదా. ఈ చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ యూ కెన్ యూస్. అండ్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ పక్కన పెట్టుకోవచ్చు, ఓన్లీ ఫర్ స్పెషల్ ఒకేషన్స్ ఆర్ వెన్ యూ వాంట్ టు ఫీల్ స్పెషల్ యూ కెన్ యూస్ దెమ్. అండ్ ఇట్లాంటి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ నేను ఇట్లాంటి ప్లాస్టిక్ బాక్స్లో ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటానండి. ఇవన్నీ మనం అక్కడ హ్యాంగ్ చేయడానికి స్పేస్ సరిపోదు అండ్ దే గెట్ లాస్ట్ కదా ఆ టిష్యూ రోల్లో, అందుకని ఇవి ఇక్కడ పెట్టుకుంటాను. సో పైన షెల్ఫ్లో రెగ్యులర్లీ యూస్ చేయని ప్రోడక్ట్స్ లైక్ ఎక్స్ట్రా కోమ్స్, హెయిర్ కర్లర్, టిక్ టాక్ పిన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఆల్సో సేఫ్టీ పిన్స్ అవన్నీ ఈ ఆర్గనైజర్లో పెట్టుకున్నాను. సో ఇవి రోజు యూస్ చేయం కదా, పార్టీస్ ఉన్నప్పుడు, చీరలు కట్టినప్పుడు, అట్లాంటప్పుడే. సో టాప్ మోస్ట్ షెల్ఫ్. సెకండ్ షెల్ఫ్లో నా పర్ఫ్యూమ్స్ అవన్నీ పెట్టుకున్నానండి. మా వారి పర్ఫ్యూమ్స్ అవన్నీ తన వార్డ్రోబ్లోనే పెట్టేసుకుంటారు, తను సెపరేట్గా మళ్ళీ ఇటు రారు. సో ఇక్కడంతా నేను కొన్ని హెయిర్కి అండ్ స్కిన్కి కావాల్సిన గ్లిజరిన్ కానీ, బాదం ఆయిల్ కానీ, అండ్ ఇదేమో నేను చేసిన డిఐవై హెయిర్ ఆయిల్ అండి. కానీ ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ యూజ్ అయితే చెయ్యట్లేదు దాన్ని. అండ్ ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ కొంచెం సెకండ్ షెల్ఫ్లో పెట్టుకున్నాను. థర్డ్ షెల్ఫ్ ఈజ్ వెరీ ఈజీ టు యాక్సెస్, దీంట్లో రోజు యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను. అండ్ కింద షెల్ఫ్లో బాడీ స్ప్రే, డియోస్, బాడీ మిస్ట్ అవన్నీ ఒక సైడ్కి పెట్టుకున్నాను. అండ్ హెయిర్కి సంబంధించిన హెయిర్ ఆయిల్స్ కానీ, హెయిర్ సీరమ్స్ కానీ ఇవన్నీ ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. అండ్ ఆల్సో రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇక్కడే హ్యాంగ్ చేసుకున్నానండి ఆ టిష్యూ రోల్లో. అండ్ ఈ డ్రాలో మాత్రం ఓన్లీ మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ లిప్స్టిక్స్, ఐ లైనర్స్, లిప్ లైనర్స్, కాంపాక్ట్స్, ఫౌండేషన్స్ అండ్ రోజు పెట్టుకునే బిందీస్ ఇవన్నీ ఈ డ్రాలో పెట్టుకున్నాను. సో ఇలా సెగ్రిగేట్ చేయటం వల్ల ఏమిటి అంటే అన్ని మెస్అప్ అయితే అవ్వవు. అండ్ ఇలాగైతే నీట్గా నా షెల్ఫ్ అంతా సెట్ చేసుకున్నానండి. చాలా రిలీఫ్ ఉంటుంది ఏదైనా ఒక ప్లేస్ మనం నీట్గా చేసుకొని దాన్ని సెట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటే. అండ్ మిర్రర్ని కూడా సైమల్టేనియస్లీ కాలిన్తో అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో దిస్ ఎంటైర్ స్పేస్ ఈజ్ ఆల్ సెట్. సో అనుకోకుండా అరగంటలో అయిపోయే పని అని మొదలెట్టాను, కానీ ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1 hour ఫర్ మీ అన్నీ చూసుకొని ఆర్గనైజ్ చేసుకోవటానికి. అండ్ మిగిలిపోయిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్, కొన్ని ప్రోడక్ట్స్ అయిపోయినా ట్యూబ్లు ఎందుకో దాచిపెట్టుకుంటామండి, అవన్నీ కూడా డిస్కార్డ్ అయితే చేసేస్తున్నాను. సో మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటుంది కదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ కొత్త వాళ్ళైతే
అయితే. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు. సో లంచ్ చేసేసి కాసేపు రిలాక్స్ అయినాక అప్పుడు కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లో ఇంక ఈ గిన్నెలు ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ ఐలాండ్ మీద అన్నీ పెట్టేసుకుంటాను అనమాట. డిష్ వాషింగ్ అయిపోయినాక, మా హౌస్ హెల్ప్ చేసేసి వెళ్ళిపోయినాక, సో నీళ్ళు అవన్నీ కారిపోయి డ్రై అయిపోయినాక అప్పుడు షెల్ఫ్లో సర్దుకుంటూ ఉంటాను. సో ఒక పెద్ద పని పెట్టుకున్న రోజు మిగతా చిన్న చిన్న పనులు అంటే రెగ్యులర్ రొటీన్ పనులే కదండి, ఇవేం స్పెషల్ కాదు. ఈ పనులు చేసేసుకున్నాక ఓపిక ఉంటే అప్పుడు ఇంకొక పని పెట్టుకోండి. ఓపిక లేకపోతే యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్. కానీ అన్నీ ఒకే రోజు క్లీన్ చేయాలి అన్న కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోకండి. మీరు టైర్డ్ అయిపోతారు, అన్నెసెసరీగా చిరాకు పడతారు. అండ్ మనం చిరాకు పడితే ఇల్లంతా ఒక వెరీ నెగిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుందండి. అది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఇన్సిస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక రూమ్లో ఒక షెల్ఫ్, ఒక కార్నర్ అంతవరకే డీప్ క్లీనింగ్ చేయండి. ప్రతిరోజు ప్రతిదీ మొత్తం తొడవాలి అని కూర్చున్నాము అంటే మాత్రం అయినట్టే మన పని. అండ్ ఇంకా మా అమ్మాయి అయితే వచ్చిందండి, తనకి స్నాక్ చేసేస్తున్నాను. ఇవాళ ఏం చేశానంటే కొంచెం పెసరట్టు పిండి ఉందండి, దాంట్లో కొంచెం రవ్వ యాడ్ చేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తరిగేసుకొని వేసేసుకున్నాక దాన్ని పునుగుల్లాగా వేసేసాను. అండ్ రవ్వ వేసాను కాబట్టి కొంచెం క్రిస్పీగా కూడా వచ్చినాయి. బయట క్రిస్పీగా ఉన్నాయి, లోపల మినపప్పు కదా, పెసరపప్పు కదా, కొంచెం మెత్తగా వచ్చినాయి. బాగున్నాయి అండి ఇట్లా పునుగులు. అండ్ తను మాత్రం ఈ మధ్య జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంది, అందుకని కొంచెం ఇన్సిస్ట్ చేసి హెల్దీ ఫుడ్ పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. బట్ ఎన్ని రోజులు వింటారో పిల్లలు, మన మాట మనకు తెలియదు కదా. సో ఈ స్నాక్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. పెసరట్టు పిండి మిగిలిపోతే ఇలా ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ ఇంకా వాకింగ్కి వెళ్ళానండి. ఎంత పని చేసినా మనల్ని మనం పట్టించుకోవటం, మన హెల్త్ని చూసుకోవటం మాత్రం మర్చిపోకూడదు. మనం వీక్ అయ్యాము అంటే మన ఇంటిని, మన పిల్లల్ని అంత తొందరగా ఎవ్వరూ చూసుకోరు. కాబట్టి యోర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రెషియస్. సో మీకోసం మీరు టైం తీసుకోవటం అయితే ఇంపార్టెంట్. అండ్ ఇలాగైతే ఒక బిజీ డే గడిచిందండి నాది. అండ్ ఇంకా వాకింగ్ నుంచి వచ్చినాక డిన్నర్ ప్రిపరేషన్స్, ఒకవైపు ఏమో టొమాటో పచ్చడి చేసేస్తున్నాను, ఇంకొక వైపు పప్పుచారుకి అనేసి పప్పు పొయ్యి మీద పెట్టేశాను. మా ఇంట్లో ఇడ్లీలు చేశాను అంటే పప్పుచారు మస్ట్గా ఉండాలండి. సాంబార్, ఇడ్లీ అండ్ 1 చట్నీ ఉండాలి. అందుకని సాంబార్ అయితే చేసేస్తున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మన ఛానల్ని. ప్లీజ్, ఇట్ విల్ హెల్ప్ మీ అండ్ మోటివేట్ మీ అ లాట్ టు డూ బెటర్ కంటెంట్. Thank you so much for watching this video. You all have a great day. Thank you.